ప్రధాని మోడీ అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా మరోసారి ఈ జిల్లా ప్రజల్ని మోసగించినటువంటి పరిస్థితి కనిపించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద కనీసం మాట్లాడలేని పరిస్థితి, ఉపాధి హామీ కార్మికుల వేతనాల పెంపుదల గురించి, ఉపాధి హామీ కార్మికుల యొక్క బడ్జెట్ తగ్గించడం దాని గురించి తగ్గించి మోసం చేసిన విషయం మీద మాట్లాడలేదు. అలాగే పక్కనే ఉన్నటువంటి తాడి గ్రామం తరలింపు గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి. అలాగే ఎన్టీపీసీ కాలుష్యంతో మూల స్వయంవరం గ్రామం తీవ్రంగా అల్లాడుతున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకొని పరవాడ మండలంలో ఉన్నటువంటి ప్రజలు అల్లాడుతున్నారు. 400 కోట్ల రూపాయలు పైచిలుగ్గా తినేసినటువంటి వాడిని ఎంపీగా తీసుకొచ్చి ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా సీఎం రమేష్ని పెట్టారు. ఈయన్ని వెంటనే ఓడించాలి, ప్రజలందరూ కూడా గ్రహించాలనేసి ప్రచారం చేస్తూ ఉంది సిపిఎం కాంగ్రెస్ పార్టీలు. అందుకని బీజేపీ చేస్తున్నటువంటి మోసం దగాని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని, వీళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలని బీజేపీ ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి అరాచకాలు అక్రమాలు ఇప్పటికే ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు చేస్తున్న కార్మిక చట్టాలు ద్రోహం, కార్మిక చట్టాలు మార్పులు చేయడం, కార్మిక హక్కులకి ఎసరు పెట్టడం, రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసి ప్రత్యేక హోదా కానీ ఏదైతే రైల్వే జోన్ కానీ ఏమీ ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమిని ఎన్నికల్లో ఓడించాలని, ఇండియా కూటమిని గెలిపించాలనేసి ప్రజలకి సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్పాలనేసి ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం.